మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. మన దేవుడు కృపగలిగిన దేవుడు. మన దేవుడు కరుణావాత్సల్యము కలిగిన దేవుడు. మన దేవుడు కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు. ఆ గొప్ప సర్వకృపానిధి అయిన దేవుడు మన జీవితాలలో మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుచున్నావు. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయమున దేవుడు మనకు ఆయన కృపను అనుగ్రహిస్తున్నారు. ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఎన్ని పాపాలు చేసి ఎన్ని దుర్మార్గమైన పనులు చేసినా గొప్ప దేవుడు ఆయన కృపతో ప్రతి ఉదయం నుండి ఆయన కృపతో మనల్ని నింపి మనల్ని తృప్తిపరచుచున్నారు. ఇంకొక కీర్తనల గ్రంథంలో 21వ కీర్తన 3వ వచనంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ప్రతి ఉదయమున ఆయన మనల్ని ఎదుర్కొనే గొప్ప దేవుడైన ఉదయమున ఆయన కృపతో మనల్ని తృప్తిపరిచి శ్రేయస్కరమైన ఆశీర్వాదములు మనకు అనుగ్రహిస్తున్న దేవుడు. మనము రక్షించబడ్డామంటే ఆయన కృప. మనము ఆయన కృపానుసనం దగ్గరికి చేరుతున్నామంటే, ధైర్యంగా ఆయన సింహాసనం దగ్గరికి చేరుతున్నామంటే ఆయన కృప. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మన కొరకు తన ప్రియ కుమారుణ్ణి మరణానికి అప్పగించి ఆ శిల్వ రక్తము ద్వారా మనల్ని రక్షించారు అని అంటే అది ఆయన కృప, మన గొప్పతనం కాదు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని ఆ రక్తంలో మన పాపములను శుద్ధీకరించుకుని పశ్చాత్తాపపడి పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే ప్రతి ఉదయమున దేవుడు ఆయన కృపతో మనల్ని నింపుతారు. అంతేకాదు, మనం ఆ దినములన్నిట ఉత్సహించి సంతోషిస్తాం. ఎంత అర్ధబలమున్నా, ఎంత అంగబలమున్నా దేవుని కృప లేకపోతే మన దినాలలో సంతోషం ఉండదు, ఉత్సాహం ఉండదు. మన దేవుడు సంతోషమును అనుగ్రహించే దేవుడు, ఉత్సాహ గానములతో మనల్ని నింపే దేవుడు. అందుకే పౌలు గారు అంటారు కదా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి. ఎందుకంటే కృపగలిగిన దేవుడు ప్రతి ఉదయమున మనల్ని కృపతో నింపి మరలా మనం పడకలకు చేరినంత వరకు ఆయన మనం నిద్రించుచున్నా సరే కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్న గొప్ప దేవుడు. ఆయనను నమ్ముకొనిన వారిని ఉత్సహించి సంతోషముతో నింపే గొప్ప దేవుడు ఆయన. మనకు ఉత్సాహము, మనకు సంతోషము, ఆయన కృప కావాలి అని అంటే ఆ దేవుణ్ణి మనం నమ్ముకున్న ఎడల ఈ నూతన వాగ్దానం మన బ్రతుకులలో తప్పక నెరవేరుతుంది. మన దేవుడు అంటున్నాడు కదా, నా ప్రియ సహోదరి, సహోదరుడా, నేను ప్రతి ఉదయాన్న కృపతో నింపుతాను. దినమంతా నువ్వు ఉత్సహించి సంతోషించేటట్లు, ఆనందంతో ఉండేటట్లు నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. నువ్వు నమ్మితే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, దేవుని కృపను పొందుకో, ఆయన యందు ఉత్సహించు, ఆయన యందు సంతోషించు. నిన్ను నన్ను విడువని ఎడబాయని గొప్ప దేవుడే మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.